ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అధికారంలో పార్టీని వాళ్ళ పార్లమెంటు ఎన్నికలంటేనే మోడీ ఎన్నికలు అంటారు. మొన్న ఎన్నికల ప్రచార సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభం ముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. మరి ఇవి ఢిల్లీ ఎన్నికలు. ప్రజలందరూ అంటే కామన్ అంటారు అవి చిన్న ఎన్నికలు, ఇవి పెద్ద ఎన్నికలు, అవి స్థానిక ఎన్నికలు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవబోతున్నది.